అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. సీతారాముల స్వామి దేవస్థానం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో, దేవాలయాలు అభివృద్ధి పరచడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీతారాముల స్వామి దేవస్థాన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూటమి ప్రముఖ నేతలతో కలిసి వేద శాస్త్రానుసారంగా ఆయన శంకుస్థాపన గావించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1 కోటి మంజూరైందని, దేవస్థానం అభివృద్ధికి మరెన్నో ప్రణాళికలు రచించి గుండెమడకల గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అంటే కాబట్టి దానికి ఇంకొక మార్గం లేదు. ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటిది. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం సంజీవరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామం. తర్వాత ఆన వెంకటరెడ్డి గారు, తర్వాత వివేకన్న, నేను, మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించేటువంటి గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంటుంది. కాకుంటే మేము ఓబుల్లెడితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం, తయాద పడుతుంటాం, మళ్ళీ సంతోషంగా కలిసిపోతున్నాం. అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు. ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది. నల్లగండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండ మీద ఆలయం ఉంది. దానికి నిధులు కావాలి, నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి నల్లగండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అనేక మంది దాతలు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో దాతలు లేక ప్రభుత్వమే కావాలని కాదు, అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులకు ఆ దైవ దర్శనంతో ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు. తాళరేవు మండలం జాతీయ రహదారి 216 చెంతనే ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప శివమాల ధరించిన స్వాములకు ముమ్మిడివరం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ భిక్ష ప్రసాదం వండించారు. ముందుగా నేతలు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అనేక మంది భక్తులు, దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గురుస్వామి దొంభేటి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మనవడి అన్నప్రాసన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అయ్యప్ప స్వామి ఆలయం గురించి మరి కృషి చేస్తున్న డెవలప్మెంట్ గురించి మరి చాలా సంతోషం. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మన కలిసి రాజశేఖర్ గారు కూడా మరి రావడం, మీ అందరూ కూడా ఫోన్ చేసి మరి అయ్యప్ప స్వామి దర్శనం చేసి ఫోన్ చేయడం జరిగింది. మరి చాలా శుభం. అందుకని కార్తీక మాసం ఇలా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మరి ఈ రోజే కొండలేశ్వరం కూడా ఇది నిత్య అన్నదానం లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేశారు. అది కూడా బ్రహ్మాండంగా మరి సుమారు లాస్ట్ ఇయర్ అయితే 1,00,000 మంది మరి భోజనం చేసేది నెలలు కూడా. మరి ఈ సంవత్సరం కూడా అక్కడ మా నాయకులు, మన పెద్దలందరూ కూడా సహకారం. ఈ రోజు కూడా అది మేము ఎదురైలో ఓపెన్ చేసి ఎంపీ గారు ఓపెన్ చేసి వచ్చాం. మరి అయ్యప్ప స్వామి దర్శనం ఇక్కడ కూడా ఈ కార్యక్రమం పెట్టడం, నాటం అవకాశం కల్పించిన ఈ తాళ్ళ ఈ గురుస్వాములకి, నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. స్వాములందరికీ స్వామి శరణం తెలియజేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా మరి మేము ఈ కార్యక్రమాలు రావడం జరుగుతుంది. మరి హైవే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఆ రోజు
రోజు మన హైవేలో పోతాం చెడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా దేవాలయం కట్టి మంచి గాలిలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఫ్రెష్ గా మంచి ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మండలంలో వేసిన స్వాములు అందరూ కూడా మరి ఇక్కడ గుడికి రావడం మరి స్వామివారిని గౌరవ చేయడం మరి దాని ఆర్గనైజేషన్ కూడా మన పెద్ద ఈశ్వరరావు రత్నం సూర్యనారాయణ గారు. నిర్మల్ జిల్లా నాగ్నాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. పనులను వేగవంతంగా నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ హద్దులు మ్యాప్ సవరణలపై సూచనలు ఇచ్చారు. అనంతరం బంగాల్పేటలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం 5 లక్షలతో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. అధికారులు పర్యవేక్షణ కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. वो तो उनकी चॉइस है ना, आपको एस्टिमेट लगाते हैं। दिस इज किचन, సో మీకు టింబర్ నుంచి ఏం ఇష్యూ లేదు, మీకు వుడ్కి ఏం ఇష్యూ లేదు, ఇది దీనికి ఏం ఇష్యూ లేదు కదా. ఇది ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఏం ఇబ్బంది లేదు. సిమెంట్ రాళ్ళు ఇది అవన్నీ ఏమి ఇబ్బంది, అన్నీ వచ్చింది. మరి ఏ టైం కావాలా మీకు? 2 వారాలు ఎవరు ఉంటారు? నేను మీ హస్బెండ్ ఉంటారు. అని ఏం చేస్తున్నావు? నేను పని చేస్తాను, మేసీ వర్క్ చేస్తాను. నరాలలో రక్తం కట్టగట్టి మాట అస్సలు అస్సలేదు. మరి ఏ టైం కావాలా మీకు? 2 వారాలు మీకు గవర్నమెంట్ లక్ష ఇచ్చిన తర్వాత మీరు ఫాస్ట్గా అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజున మాలాధారణ చేసిన భక్తులకు సద్య కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ నంబర్ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక మాసం మొదటి రోజు నుండి 41 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సతీష్ ప్రభాకర్ పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి శివమాల భవాని మాలాధారణ చేసిన భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. గడిచిన 21 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి సుబ్బారావు, బుడ్లె రామ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 22 అక్టోబర్ బుధవారం రోజున స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున బాపట్ల శివాలయం ప్రాంగణంలో కార్తీక మాసం మొదటి రోజు అయినటువంటి ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం పూర్తిగా కవర్ అయ్యే విధంగా అయ్యప్పలకి, భవానీలకి, దీక్షాపరులందరికీ కూడా సద్య కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం ఈ రోజున కార్తీక మాసం తొలి రోజు అయినటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించాం. శివాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున మన ఈ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా స్వాములు
ఈ యొక్క చద్ది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని పెద్ద సంఖ్యలో స్వాములు మరి ఈ శివాలయ ప్రాంగణానికి వచ్చి పిట్టలవాణిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని మంతెన సుబ్బారాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపతిరావు మరియు ఉపాధ్యాయులు బాపట్ల శాసన సభ్యులు వేగిసేన నరేంద్ర వర్మ రాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. కాజీపాలెం విద్యార్థులు ప్రస్తుతం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసేందుకు కర్లపాలెం మండలంలోని యాజరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని, దూరం కారణంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రధానోపాధ్యాయులు వివరించారు. పబ్లిక్ పరీక్షా కేంద్రానికి అవసరమైన అన్ని రకాల వసతులు కాజీపాలెం పాఠశాలకు ఉన్నాయని వారు తెలిపారు. వినతిని స్వీకరించిన ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ రాజు తక్షణమే స్పందించి స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శితో మాట్లాడి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేరే మండలంలో రాస్తున్నాం, కర్లపాలెం రాస్తున్నాం. ఫోన్ చెప్తే అయితే ఓకే అన్నీ అయితే అంటే నేను మాట్లాడాలంటే విజయరామరాజు ఉన్నారు, ఆయన తెలుసు. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీల్లో బుధవారం ఎస్పీఎస్ సతీష్ కుమార్ పర్యటించి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హేమంత్ కుమార్, సిఐలు నాగేంద్ర ప్రసాద్, రెడ్డప్ప, 6 ఎస్ఐలు, 135 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రజలు కలహాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి సౌహార్దాలు నిలుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలు అరికట్టవచ్చునని అన్నారు. 6 months చాలా రోజులు కాదు, ఇప్పుడే 4 months పిల్లలు ఉన్నారా? లేదు సార్, 3 నెలలు అవుతుంది. మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయింది. మీ లైఫ్ వచ్చింది కదా, లైఫ్ ని చూసుకోవాలి. అర్థమైందా? కేసుని రిజిస్టర్ చేసి లోపలికి పెట్టామంటే మళ్ళీ పర్సనల్ లైఫ్. 6 ఎస్ఐలు, అదేవిధంగా స్పెషల్ పార్టీ కలిపి దాదాపు 135 మందితో పాటు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. దీంట్లో అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్ చెప్పేసి ఎవరు లోపలికి నుంచి బయటికి వెళ్లకుండా, బయటికి నుంచి లోపలికి రాకుండా ప్రివెంట్ చేసుకొని, వర్షం వచ్చడం వల్ల కొంచెం డిలే అయింది. అదర్వైజ్ మేము అరౌండ్ 5 o'clock స్టార్ట్ చేయాల్సింది కార్డన్స్ ఆపరేషన్. ఒక 45 minutes డిలే అయింది. తర్వాత సర్చింగ్ పార్టీస్ అని చెప్పేసి 16 పార్టీస్లు మనం సెటప్ చేయడం జరిగింది. మనకి డ్రోన్ కెమెరాస్తో పాటు, బాడీ వాన్ కెమెరాస్తో పాటు మొబైల్ స్కానింగ్ డివైసెస్, చెక్ డివైసెస్ అని చెప్పేసి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే ప్రీవియస్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ఉన్నారంటే వాళ్ళు గురించిన డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్ డివైసెస్తో పాటు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 రౌడీ షీటర్స్, ఆల్మోస్ట్ ఒక 7 to 8 సస్పెక్ట్ షీట్స్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో గతంలో చాలా రోజులు ఒక 20-25 years ముందు అఫెన్స్ చేసిన వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ లాస్ట్ 10 to 15 years ఎలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రశాంతంగా బతుకుతున్నారంటే వాళ్ళని కూడా ఈ డిసెంబర్ మంత్ ఇప్పుడు కూడా మన రౌడీ షీట్ రిమూవ్ చేస్తుంటాము, అంటే అడిషన్ చేస్తుంటాము. దాంట్లో పాత వాళ్ళు ఎవరు లాస్ట్ 15 yearsగా ప్రశాంతంగా ఉంటున్నారో వాళ్ళని తీసేసి, ఎవరు ఇప్పుడు యాక్టివ్గా నైట్ తాగేసి గొడవ చేయడము, అదేవిధంగా బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడము అండ్లాగా ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు, యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని, ఎవరు శాంతి భద్రతకి అంటే శాంతి భద్రతకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళని రౌడీ షీట్లో యాడ్ చేయమని చెప్పి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి పెన్గంగా నది వరకు పాదయాత్ర నిర్వహించి ఓడ్ సమాజ్ బంధువులు తమ పూర్వీకుల నుండి కొనసాగుతూ వస్తున్న ముఖ్యమైన పండుగ అయిన పాణి దేనచను ఘనంగా జరుపుకున్నారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను సజీవంగా ఉంచుకునేందుకు గత 100 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటున్నారు. పండుగ విధానం అమావాస్య తరువాత రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ఓడ్ దీపావళిగా ఈ పాణి దేనచ పండుగను ఆచరిస్తారు. ఇందులో భాగంగా ఉదయం నది వద్దకు వెళ్లి ఇసుకతో శివలింగాన్ని ఏర్పాటు చేసి గరిక ధాన్యాలతో పూజలు చేస్తారు. అనంతరం ఓడ్ సమాజ్ బంధువులు పరస్పరంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రభుత్వానికి జై ఓడ్ సమాజ్. బీసీ జాబితాలో ఉన్న ఓడ్ అనే కులం మాది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులం. నా పేరు సాలంకే శంకర్, ఓడ్ కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా ఓడ్ కులాన్ని గత 5 సంవత్సరాల క్రితం 2020 నా గుర్తించారు. అన్ని రంగాలు వెనుకబడిన మేము విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలు వెనుకబడి ఉన్నాం. మాది సంచార కులం, సంచార జాతి కావున స్థిర నివాసాలు లేవు. ఇప్పటికీ మా సంచార కులం ఊరూరా తిరిగి పనిచేసే వాళ్ళు ఇప్పటికీ కూడా నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. మాకు అన్ని రంగాలు వెనుకబడిన వాళ్ళం కాబట్టి విద్యాపరంగా గురుకులాల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం ఒక ప్రియారిటీ ప్రకారం అడ్మిషన్లకు ఒక ఎంట్రెన్స్ లేకుండా పిల్లలకు అడ్మిషన్ కల్పించాలి. అలాగే ప్రభుత్వ పథకాలైన ఇంద్రమ్మ గృహాలు కానివ్వండి, మరి ఇంకా సబ్సిడీ లోన్స్లు మా ఓడ్ కులాన్ని చాలా మంది నిరక్షరాస్యులు పిల్లలను కూడా ఇప్పుడిప్పుడే చదువుకు నేర్పిస్తున్నారు. కావున మా పిల్లలు ప్రాథమిక తరగతుల వరకు పరిమితమవుతున్నారు. అందుకే ఈ ఎంట్రన్స్లు కాకుండా డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తే గురుకులాలు ఏవైనా బీసీ, ఎస్టీ, ఎస్సీ గురుకులాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాలు మరియు ఇంకేమైనా సైనిక్ స్కూల్స్ కానివ్వండి, అలాగే జవహర్ నవోదయ విద్యాలయాలు వాటికి ఎంట్రన్స్ లేకుండా మా ఓడ్ కులానికి డైరెక్ట్ అడ్మిషన్లు ఇప్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నాగముని నాయక్ ఆధ్వర్యంలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి పేద ప్రజల కోసం ఈ కళాశాలను నిర్మించానని, ఈ కళాశాలపై తనకు ప్రత్యేకమైన మమకారం ఉందని తెలిపారు. విద్యార్థులను చూస్తే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఫ్యూచర్ సిటీలో కూడా అన్ని కోర్సులు ఉండేలా అద్భుతమైన కళాశాలను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ నాగముని నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక మమకారంతో బిజీ షెడ్యూల్లో ఉన్న కార్యక్రమానికి హాజరు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ సపోర్ట్ మాకు కొండంత అండ, మీకు ఎప్పటికీ ఇలాగే మా మీద దయ ఉంచి మా పిల్లల జీవితాల్లో, మా జీవితాల్లో కూడా వాళ్ళు ఒక్క పూట తిని మీకు 3 పూటల భోజనం పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి చదివించిన తర్వాత మనము మన జీవితంలో సెటిల్ కావడానికి ఇదొక పునాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అందుకే మీరందరూ కూడా చదువుకోవడానికి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజ్, అదే ప్రైవేట్ కాలేజ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు. కానీ ఇక్కడ మినిమం ఖర్చుతో మీకు విద్యాబోధన చేసి మీకు టెక్నికల్గా ఉండేటువంటి విద్యను ఇచ్చి ఆ టెక్నికల్గా ఉండేటువంటి విద్యతోని మీ జీవితాల్లో రేపు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలనేటువంటి
ఒక కళాశాల ఈ కళాశాల. దీనికి నిజంగా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను అధిగమించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం అనుకుంటే కోట్ల రూపాయలు వృధాగా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన దగ్గర కాళేశ్వరం కట్టిండ్రు, ఏడాదిలోనో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కూలిపోయింది అది. కానీ మీకు విద్యనిస్తే ఈరోజు ఆ విద్య కూలిపోయే విద్య కాదు, మీ జీవితాల్లో ఒక మొక్కను పెడితే ఎట్లా అయితే పండ్లు వస్తాయో మీ తల్లిదండ్రులు పెట్టిన మొక్క వల్ల మీతో పాటుగా తల్లిదండ్రుల జీవితాలు కూడా బాగుంటాయి అనేటువంటిదే ఇది ఒక మంచి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ పదవిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది. వైసీపీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎంపీటీసీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే తీర్మానం నెగ్గాలంటే 19 మంది ఎంపీటీసీల మద్దతు అవసరం కాగా కేవలం 16 మంది మాత్రమే హాజరయ్యారు. మెజారిటీకి తగిన సంఖ్య లేకపోవడంతో చట్ట ప్రకారంగా అవిశ్వాస తీర్మానం విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. దీంతో పాత మండల పరిషత్తు నేతలే కొనసాగుతారని అధికారులు తెలిపారు. స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ పరిమాణం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం ద్వారా నెగ్గినటువంటి ఇదే కాకుండా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధికంగా గెలవబోతూ ఉంది. మరి ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మరియు 1 నెల టైం మన ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఆ డేటు నిర్ణయించినారు. ఈ యొక్క సందర్భంగా ప్రజలు ఇంకా, ఎందుకంటే దానం గారు బీజేపీ పార్టీలో ఉంది, చాలా పనులు చేస్తూ ఉంది. సో ప్రజలు ఎంపీపీలు చాలామంది మా పైన విశ్వాసం ఉంచి వాళ్ళ అవిశ్వాసం తీర్మానం పాల్గొకుండా వాళ్ళ అవిశ్వాసం తీర్మానమే. సో ఈ సందర్భంగా మొత్తము స్టేట్లో ఉండేటువంటి మన ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు గారి, మంత్రివర్యులు భరత్ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మీనాక్షి గారికి, అలాగే మన ఇన్ఛార్జి మల్లప్ప గారికి, అందరికీ ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానము వీగిపోయిందంటే అది మీ అందరి యొక్క నా అదృష్టం. ఈరోజు నేను 2003లో నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టినారు. అప్పుడు కూడా తీర్మానంలో నేను అవిశ్వాస తీర్మానంలోనే వీగిపోయింది. ఇప్పుడు కూడా మరి నా భార్య పైన, దానమ పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా ఈరోజు వీగిపోయింది. ఈ వీగిపోయడానికి కారణం ఎవరు? మన పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అయితే కానీ, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ఎమ్మెల్యేలు. పుంగునూరు పట్టణం నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిని కత్తర్లపల్లె వద్ద ఏర్పడ్డ పెద్ద గుంతల్లో వరి నాట్లు వేసి బీసీవై పార్టీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ రోడ్లపైన ఏర్పడ్డ గుంతల్లో పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రోడ్డును తూతూ మంత్రంగా మరమ్మతు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే బెంగళూరు రహదారిని మరమ్మతు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, పూల ప్రేమ్ కుమార్, గిరిబాబు తదితర బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లేదు అని గవర్నమెంట్ గుర్తించి రహదారులని మాకు పొలాలుగా కేటాయించినారు. పొంగనూరు నుండి కర్ణాటక రాష్ట్రమైనటువంటి బెంగళూరుకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కత్తార్లపల్లి రోడ్డులో ఉన్నాం. ఈ రోడ్డు చూస్తామంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాల కన్నా ఎక్కువ లోతుగా ఉన్నాయి. నిత్యం పాడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి అయినటువంటి బెంగళూరు రాష్ట్రానికి మెయిన్ ముఖ్య రహదారి అన్నమాట. ఇది ఇక్కడ ఈ లోకల్లో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు. కానీ మనం అందరూ కూడా జీవనాధారం చేస్తున్నది బెంగళూరు పైనే. అలాంటి ఈ రోడ్డు కూడా ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా లాస్ట్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇలాగ కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంది. అలాగే ఈ పొంగనూరుకి మెయిన్ పుణ్యక్షేత్రం అయినటువంటి బోయకొండ గంగమ్మకి దేవస్థానానికి ప్రతినిత్యం వందలాది వేలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు. ఆ క్షేత్రం వెళ్ళడానికి కూడా ముఖ్య రహదారి ఇదే అన్నమాట. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ లేదు కూడా ఈ రోడ్లోనే. ఇలాంటి ఎన్నో సమస్యలు ఇది ఉన్నా కూడా కానీ ఇదేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఫారెస్ట్ లో ఉన్నటువంటి రోడ్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అయ్యా గుర్తుంచుకోండి, ఇది మెయిన్ ముఖ్య రహదారి ఇదే. మీరు ఈ రోడ్లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని. దయచేసి ఇప్పటికైనా స్పందించి సిద్దిపేట జిల్లాలోని కొండపాక, కుకునూరుపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బుధవారం PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను DCCB చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డి మరియు కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో APM, MRO, RI కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పంటని ఇంకా ఒడ్లు అయితే ఇంకా రాలేదు. ఒడ్లు రాకున్నా కానీ వచ్చినట్టు కొనాలి, ప్రతి గింజను కొనాలి అనేది బ్రోకర్స్కి, మీడియేటర్స్కి ఇవ్వద్దనే ఉద్దేశంతో కొనుగోలు సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మా IKP చెల్లెళ్ళు ఇక్కడే ఉండి తప్పకుండా రోజు కానీ రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళు ధరలకు 1900కే అమ్ముకుంటున్నారని తెలుస్తూ ఉంది. కోయగానే మీరు పట్టించుకుంటే గిట్టుబాటు ధర అనేది 2389 రూపాయలు ఉంది. కాబట్టి మీరు దళాలకు అమ్ముకోకుండా నాణ్యమైన వడ్లని, ఎందుకంటే ఒక కిలో ఎక్కువ తక్కువ కాకుండా కూడా కరెక్ట్గా ఒక సంచి వజను ప్లస్ 40 కిలోల వడ్లే జోకుతాం. రైతులకు ఏంటంటే ఒకటే గమనిక ముఖ్యం, మేము జారీ చేయడం ఈరోజు గవర్నమెంట్ మీకు మంచి ధర ఇస్తుంది కాబట్టి 6 నెలలు ఓపిక ఉన్నారు, ఒక 10 రోజులు ఓపిక. ఎందుకంటే ఎండ పోసి కాటకి ఇది కంపల్సరీ మీకు ఏంటంటే ఇబ్బంది పెట్టకూరి. వాళ్ళకి ఏంటంటే మీరు పచ్చి పోసి అన్న దేవేందర్ అన్న సీరన్ అని చెప్పి మాకు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే పోయినసారి గతంలో గదే అయింది. అది కాకుండా మీకు ఏంటంటే ఈరోజు 45 గంటల అమౌంట్ పడుతుంది అకౌంట్లో. దళాలకు అమ్మి ఇంత ఓపిక పడతారు రైతులు, కొంచెం ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏం చేస్తారు కొంతమంది ఏమైంది బంగం అని చెప్పి అయితే అమ్ముకుంటారు వేస్ట్గా. 400-500కి ఎందుకు అది చేసుకుంటారు. వెనకట కూడా కాంట పెట్టుకోకపోతే నెలకు 2 నెలలకు 10 వచ్చేది. ఇలా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆధ్వర్యంలో 45 గంటలు డబ్బులు వస్తాయి. కాబట్టి కర్లపాలెం పంచాయతీలోని MVR డిగ్రీ కళాశాల రోడ్డులో గల కేర్ మినిస్ట్రీస్ గుంటూరు నీడ్స్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని RDO గ్లోరియా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ గ్లోరియా మాట్లాడుతూ మనం ఒకరం రక్తం ఇస్తే ముగ్గురికి ప్రాణదానం చేసినట్లేనని తెలిపారు. ఆరోగ్యకరమైన యువత తప్పకుండా రక్తదానం చేయాలని, అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. రక్తదానం చేసిన వారిని అభినందించి పండు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం బాపట్ల తహసీల్దార్లు షాకీర్ పాషా, షేక్ సలీమా, ఏఎన్పిఎస్ వ్యవస్థాపకులు, చార్వాక తదితరులు పాల్గొన్నారు. ఎన్జిఓ సంస్థ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నా ద్వారా ప్రారంభింపజేయడం కూడా చాలా సంతోషకరం. రక్తదానం చేసే వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, రక్తదానం అంటే కేవలం రక్తం ఇవ్వటమే కాదు, ఒక యూనిట్ రక్తం ఇస్తే అది ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది. సమాజంలో మనం ఇప్పటివరకు చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నాము. ఈ రక్తదానం చేయడం ద్వారా మనం సమాజపరంగా కూడా సమాజ సేవ చేసినట్లు ఉంటుంది. మనలో చచ్చిపోయిన మానవత్వాన్ని కూడా నిద్రలేపినట్లు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని రక్తదానం అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మళ్ళీ రికవరీ అవుతుందని చెప్తారు డాక్టర్లు. రికవరీ అయినాక మళ్ళీ చేయొచ్చు. డాక్టర్లు ఎంతో కొన్ని 100 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అంత దూరం చేయకపోయినా కానీ అప్పుడప్పుడు రక్తదానం చేసి కొన్ని ప్రాణాలను బ్రతికించినట్లయితే అవి మనకి మనిషిపరంగా సంతృప్తిపరంగా ఉంటుంది. అట్లాగే సమాజానికి కూడా మనం ఎంతో కొంత మనవంతు సేవ చేసినట్లుగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ద్వారా మా క్యాంపస్లో ఏర్పాటు చేసినటువంటి మైలారదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలో నాదర్గుల్కు చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగి పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుస్తున్న సమయంలో ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ హరిప్రసాద్ వెంటనే అప్రమత్తమైన బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో స్కూల్ విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సంఘటన స్థలానికి చేరుకున్న చంద్రాయన్ గుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో బుధవారం సిపిఎం పార్టీకి భారీగా చేరికలు జరిగాయి. మండలం సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ మంజులా సాయిలు ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి ఇతర పార్టీలకు చెందిన సుమారు 20 కుటుంబాలు సిపిఎంలో చేరారు. వీరికి రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు కల్లెపు వెంకటయ్య పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ కానాపూర్ మండలం వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని, పోడు భూముల సమస్యల పట్ల పోరాడుతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను నిలదీస్తామని, గత పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, జిల్లా కమిటీ సభ్యులు పార్టీలోకి ఒక రకంగా పెద్ద సంఖ్యలోనే 20 కుటుంబాల వరకు చేరినాయి. వారందరూ ఖానాపురం మండలంలో సిపిఐఎంఎల్ పార్టీ నుండి సుమారుగా 30-35 కుటుంబాలు ఒక 5 గ్రామాల నుంచి పార్టీలో చేరడం అనేది జరిగింది. ఈ పార్టీలో చేర్చుకోవడం, పార్టీని
ఈ మండలంలో గ్రామాన విస్తరించడం కోసం రేపు రాబోయే రోజుల లోపల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, దీర్ఘకాలికం ఉన్నటువంటి భూ సమస్యల్ని, పోడు భూముల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని రేపు కొలవడం కోసం పార్టీలో ఈరోజు చేరారు. ఆ పార్టీలో చేరిన వారిని మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మండలం లోపల అనేక రకాలైన సమస్యలు అనేటి పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి పోడు రైతుల్ని మొత్తంగా కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి వేలాది ఎకరాల్ని కొలతలు చేశారు. కొలతలు చేసిన భూముల్ని ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రాబోయే ఇంకో సంవత్సరం పాటుగా కూడా ఇంకో సంవత్సరం ఎన్నికల రూపంలో గడిచిపోతుంది. మరి ప్రజా సమస్యలు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని కూడా పరిష్కారం చేయకుండా కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద ప్రజల్ని మనం పోరాటాల వైపు, ఉద్యమాల వైపు ఉసిగొల్పడం కోసం ఈరోజు ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ గ్రామంలో ఈ సభ పెట్టడం అనేది జరిగింది. లక్కవరపుకోటలోని ఏపీ మోడల్ స్కూల్లో సాహసం స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 9వ వార్షికోత్సవ వేడుకలలో ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితాకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్న ఈ సంస్థ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత మాచవరపు గణేష్ మాట్లాడుతూ ఈరోజు సుమారు 3 లక్షల వ్యయంతో కూడిన సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా స్పార్క్స్ 2024 నుంచి 2025 స్కాలర్షిప్లు, ప్రాజెక్టు చైత్ర కింద 1 లక్ష నిధులు, ప్రభుత్వ ఆసుపత్రి ఫర్నిచర్, స్కూల్ మెటీరియల్ కోసం 50,000తో పాటు ఎమ్మెల్యే దత్తత తీసుకున్న పాఠశాలలకు సహాయం అందించామని వివరించారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ కూడా సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో గణేష్ ఈ సంస్థను నడపడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువులో రాణించే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ ట్రస్ట్ను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధాడ మోహన్ రావు, ఎంఈఓ చలుమూరి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యూత్ జనరేషన్లో వాళ్ళ స్నేహితుల సహకారంతో తనకి ఒక చక్కని ఆలోచన, ప్రభుత్వాలకు తోడుగా నా తోచిన సహాయం విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలకి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక భావన, సంకల్పం మన చందులూరు గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి విద్యతో ఏదైనా చేయగలం, తోచిన సహాయం అందించగలం అని ఒక దృఢ సంకల్పంతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా సోదరుడైన ఈ స్వచ్ఛంద సేవా సంస్థకే, సాహస సేవా సంస్థకే వన్య తీసుకొచ్చిన యువకుడు, విద్యావంతుడు, బుద్ధివంతుడు అయిన సోదరుడు గణేష్ మన అందరం అభినందనలు చప్పట్ల ద్వారా చిన్నారులంతా మొట్టమొదటి తెలియజేయాలని మరి సభాధ్యక్షులు సోదరులు వెల్కోడేశ్వర్ గారు, వేణుగోపాల్ గారు, మనసు మా వెనుకోట మండల విద్యాశాఖ సోదరులు ఎంఈఓ గారు, సోదరులు కూర్మ గారు, సోదరులు శ్రీ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ స్వయంగా రక్తదానం బుధవారం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది, ప్రజలు
ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరుల సేవలను స్మరించుకుంటూ రక్తదానం చేశారు. దాదాపు 817 యూనిట్ల రక్తాన్ని సేకరించి రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎస్పీ మాట్లాడుతూ ఒకప్పటి పోలీసుల త్యాగాల ఫలితమే ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలోని నెలకొన్న ప్రశాంతత వాతావరణానికి కారణమని గుర్తు చేశారు. ప్రజలు పోలీస్ అమరవీరులను స్మరిస్తూ ఉండాలని, ప్రజలు పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. పోలీసులు రాత్రనక పగలనక ప్రజాధన ప్రాణ రక్షణలో 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని, జిల్లా ప్రభుత్వానికి అభివృద్ధికి ఆటంకాలుగా మారే సంఘటిత ద్రోసుల శక్తులతో పోరాడుతూ పోలీస్ వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేంద్రరావు, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. మనం పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశాము. లోకల్ SHO, CIs, లోకల్ DSP, అడిషనల్ SP చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీనికి సక్సెస్ చేయడానికి. చాలామంది సివిలియన్స్ కూడా వస్తూ ఉంటున్నారు. మన పోలీస్ ఫోర్స్ కూడా దాదాపు 150 మెంబర్స్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్ అంటే చాలా మంచి పని. బ్లడ్ డొనేట్ చేస్తే ఒక బ్లడ్ బాటిల్ అంటే చాలా మందికి హెల్ప్ చేస్తుంది. వేరే వేరే డిజీజెస్ ఉంటుంది, దానిలో హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి నేషనల్ హైవే ఉన్న వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా బాగానే జరుగుతుంది. సో అప్పుడు కూడా బ్లడ్ అవైలబిలిటీ ఉండాల్సింది, దానికి కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉండాల్సింది. సో ఇప్పుడు మన జనాలతో మనవి ఏంటంటే మీరు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు మిగిలిన కూడా రెగ్యులర్గా మన ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ షార్టేజ్ కాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా బ్లడ్ ఎవ్రీ 3 months తర్వాత బ్లడ్ ఇచ్చేస్తే మన చాలా మంచి పని చేస్తే అట్లా ఉంటుంది. ధన్యవాదాలు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. టచ్లోకి వచ్చి సార్కి